ఆయన దేవుడై ఉండి, దేవునితో సమానుడై ఉండి ఎందుకు రక్తమాంసములు ధరించుకున్నాడు? ఎందుకు ఆయన మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడంటే, ఆయన మానవుడికి సమీప బంధువు అవ్వాలంటే మన వంటి వాడవ్వాలి. మనలో ఒకడు వాడిగా అయితే తప్ప ఆయన మనకు సమీప బంధువు కాడు. In order to become our kinsman, he took the form of flesh and blood. ఆయన రక్త మాంసములు ధరించుకొని ఆదాము సంతానముగా వచ్చాడు. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఏ పిల్లలు? ఆదాము పిల్లలు. ఈ ఆదాము యొక్క సంతానమైనటువంటి నిన్ను నన్ను భూమి మీద సమస్త మానవాళికి ఆయన సమీప బంధువు అవ్వాలంటే ఆయన ఆదాము సంతతి వంటి వాడుగా పాపము తప్ప కావాల్సి వచ్చింది. ఏం తప్ప? Except sin, he became like one of us. మన వంటి వాడయ్యాడు, మనలో ఒకడిగా వచ్చాడు. ఎందుకు ఇది